హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మార్నింగ్ పొద్దున్నే లేచేసి చిన్న అలా ప్రేయర్ చేసేసుకొని తర్వాత డోర్ వేయడం అయితే కంపల్సరీ కదా. చిన్న స్పూన్ కింద పడిన సౌండ్కి లేచేస్తాడు బాబు. మా బాబు అయితే అది భయం అన్నమాట వాటితో. అందుకు డోర్ కంపల్సరీ వేసేసి అట్లా బయటకు వచ్చేసి ఇంకా నా ఫేవరెట్ హెయిర్ స్టైల్ దాంతో అయితే నాకు ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. అలా హెయిర్ స్టైల్ వేసేసుకొని పైకి అంతా పెట్టేసుకొని తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి అలా కొంచెం అలోవెరా జెల్ అలా అప్లై చేసేసుకొని కొంచెం మసాజ్ బ్లడ్ సర్క్యులేషన్ కోసం ఫేస్లో కొంచెం అలా మసాజ్ చేసుకొని, సో నాకైతే పొద్దున నా కోసం నేను స్పెండ్ చేసుకునే టైం తప్ప డే అంతట్లో నాకు అంత టైం ఉండదు అన్నమాట. టైం ఉండదంటే అంత బిజీయా అంటే ఏదో వర్క్ బిజీ, నార్మల్ ఇంట్లో పిల్లలతో బిజీ అన్నమాట. వీలు ఉండదు వాళ్ళకి తినిపించడం అని ఆ పనని ఈ పనని సరిపోతుంది. కానీ నా ఫేస్ పైన నా పైన నేను కేర్ తీసుకోవడం అనేది మార్నింగే ఉంటుంది అన్నమాట. నేను మార్నింగ్ నా టైంని అట్లా సెట్ చేసి పెట్టుకున్నాను. ఆ పిల్లలు పొద్దున్నే నిద్రపోతుంటారు కదా, సో చిన్నగా వాకింగ్ చేసుకోవడం కానీ అలా కొంచెం నా పైన ఫేస్ పైన కొంచెం కేర్ తీసుకోవడం కానీ నాకు మార్నింగే నాకు కొంచెం టైం ఉంటుంది అన్నమాట. నేను అట్లా సెట్ చేసుకున్నాను. కానీ అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయం చెప్పచ్చో చెప్పకూడదో తెలీదు, కాకపోతే షేర్ చేసుకోవచ్చు అన్నట్లు అనిపిస్తుంది అన్నమాట. ప్రతి ఆడపిల్ల విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. సో చాలా ప్రాబ్లమ్స్ అంటే మనము భరించలేనివే అని కాదు, జస్ట్ చెప్తున్నాను అన్నమాట. నేను ఫేస్ చేసినవి నా లైఫ్లో నేను పడ్డ స్ట్రగుల్స్ చెప్తున్నాను. ప్రతి ఆడపిల్లకి తల్లి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తల్లి అంటే ఒక ఆడపిల్లకి తల్లి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఎస్పెషల్లీ డెలివరీ టైంలో అయితే చాలా అంటే చాలా అవసరం అన్నమాట. నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు మాత్రం అమ్మ హెల్త్ సరిలేదన్నమాట కొంచెం. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి నాకు బాగుండే అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళున్నాను. సో వదినమ్మ అమ్మ వాళ్ళు అందరూ నాకు బాగా చూశారన్నమాట. నాకు సెకండ్ డెలివరీకి వచ్చేసరికి వదినమ్మ వాళ్ళు కూడా చూశారు, కానీ నేను వెళ్ళలేదు ఇంటికి. బట్ అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా అన్నట్లు నేను ఇంకా వెళ్ళలేదు. ఆమె కూడా నా దగ్గరికి రావడానికి చూడడానికి అంత ఫెసిలిటీగా లేదు. అయితే నేను ఫస్ట్ మంత్ నుంచి కూడా లాస్ట్ డెలివరీ అయ్యేప్పటి వరకు డెలివరీకి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అవ్వాలి అని అనుకున్న రోజు కూడా అన్నీ నేనే చేసుకున్నానండి. ప్రతి పని మీలో కూడా ఉండొచ్చు అలా చేసుకునే వాళ్ళు. బట్ నేనేంటంటే చాలా సెన్సిటివ్ అన్నమాట. పెళ్ళికి ముందు వరకు ఒక పని కూడా చేసి ఉండను. సో అలాంటి దాన్ని ఒక్కసారిగా నాకు ఫస్ట్ డెలివరీకి బాగానే ఉండే కదా, సెకండ్ డెలివరీ అప్పటి నుంచి నేను చాలా ఎందుకంటే దేవుడు మనకి పెట్టే ప్రతి ప్రాబ్లంలో కూడా ఒక పాఠం నేర్చుకోవడానికి అని పెట్టుంటాడేమో ఐ థింక్. ఎందుకంటే నేను అప్పుడు ఆ టైంలోనే తెలుసుకున్నానండి మనుషులు అంటే ఏంటి అని. కొన్ని వాల్యూస్ కూడా నేను తెలుసుకున్నాను. వాల్యూ తెలుసుకోవడమే కాకుండా ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు మనల్ని ప్రేమిస్తారు, ఎవరు మనల్ని హేట్ చేస్తారు, మన ముందు ఎట్లా మాట్లాడతారు, మన వెనక ఎట్లా మాట్లాడతారు, ఎవరితో ఎంతవరకు మాత్రమే మనం ఉండాలి అనే విశేషాలన్నీ నేను అప్పుడు నేర్చుకున్నానండి. అంతేను. కాకపోతే నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అప్పుడు. 9th మంత్లో కూడా వర్క్ చేసుకొని మనకి ఎక్కువ పొట్టు ఉంటుంది కదా, అంత పొట్ట పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటే నైట్కి వచ్చేసి చాలా పెయిన్ అనిపించేది అన్నమాట. ఒక్కోసారి రైస్ కర్రీ అన్నీ చేసి పెట్టేస్తే కూర్చొని తినడానికి అంత వీలుండేది కాదన్నమాట. పెయిన్ వచ్చి ఉండేదన్నమాట. పొట్టంతా కూర్చొని అట్లా రైస్ ప్లేట్లో పెట్టుకొని కూర్చొని తింటుంటే మళ్ళీ కొంచెం వేసుకోవాలి, అప్పుడు మనకు ఆకలి ఎక్కువగా ఉంటుంది కదండి. ప్రెగ్నెన్సీ టైంలో 9th మంత్ 8th మంత్లో అయితే ఇంకా అసలు లేకుండా ఉంటాం అనమాట. పెద్దగా ఉండి నొప్పి పుడుతుంది పొట్టంతా. సో అలాంటి టైంలో కొంచెం ఎవరన్నా ఉంటే కొంచెం వేసిచ్చుంటే బాగుండు అన్నట్లు అనిపిస్తుంది. కానీ పైకి లేచి మనము ఆ కర్రీ అన్నం దగ్గరికి వెళ్ళి వేసుకొని తినలేక నేను అలాగే చేయి కడిగేసుకొని లేచేసిన టైంలో రోజులు చాలా ఉన్నాయండి. సో అలాగే చాలా పని చేసుకోలేను అని బద్ధకంగా ఉన్నప్పటికీ కూడా అందులో నాకు మళ్ళీ పాప ఉండేది కదా, పాపను కూడా చూసుకోవాలి.
కనీసం నేను నా సెకండ్ డెలివరీ అంతట్లో కూడా పడుకొని నిద్రపోయి ఆఫ్టర్నూన్ కానీ సాయంత్రంగా కానీ అట్లా పడుకొని నిద్రపోయి రెస్ట్ తీసుకొని అనేది చాలా తక్కువ అండి. వేళల్లో లెక్క పెట్టుకోవచ్చు అన్నమాట పడుకొని నిద్రపోయి రెస్ట్ తీసుకునింది నేను. అట్లా అయిందన్నమాట. సో ఎందుకు చెప్తున్నానంటే మనకు తల్లి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు వచ్చి మనకన్నీ అదే వాళ్ళు ఉంటే మనల్ని అలా వదిలిపెట్టరు కదా, అట్లా అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, నేను ఇప్పుడు నా హెల్త్ పైన నేను కేర్ తీసుకోవడం కానీ ఇట్లన్నీ ఎందుకు చేస్తున్నానంటే మన పిల్లలకి మన అవసరం చాలా ఉంటుందండి. అందులో ఎస్పెషలీ మనకు ఆడపిల్లలు కానీ ఉన్నప్పుడైతే చాలా అంటే చాలా అవసరం ఉంటుంది మనతో. మనము వాళ్ళకి ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలంటే మనం కొంచెం హెల్తీగా ఉండాలి. సో అప్పుడు నేను నాకు నిజంగా నా బాబు అనేది నాకు లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనొచ్చు. ఎందుకంటే నా లైఫ్లో కొన్ని చేంజెస్ చేసుకోవడానికి కానీ, నా లైఫ్లో కొన్ని నేను యాడ్ చేసుకోవడానికి కానీ అన్నట్లు దానికి చాలా హెల్ప్ అయ్యిందన్నమాట. వాడు నా చిన్నోడు నిజంగా అది ఒకటి నాకు టర్నింగ్ పాయింట్ అన్నమాట. సో మన పిల్లల్ని నిజంగా అండి మనకన్నా కూడా ఎవ్వరు వేరే వాళ్ళు అంత చూసుకోరండి. కాకపోతే మన సొంత రిలేటివ్స్ చూడొచ్చు కానీ ఏదో 1-2 రోజులు చూస్తారు కానీ కంప్లీట్గా మనంత ప్రేమ వాళ్ళు ఇవ్వలేరు, మనంత బాగా కేర్గా వాళ్ళు ఎవ్వరూ చూడలేరండి. మన పిల్లలకి మన అవసరం చాలా ఉంటుంది. కొన్ని వాళ్ళు సెట్ అయ్యేంత వరకు మనం కంపల్సరీగా మన అవసరం ఉండదు. మన బాధ్యత కూడా వాళ్ళకి అన్నీ చేయాల్సిన బాధ్యత. సో దానికోసం అయితే నేను ఇప్పుడు చాలా వరకు నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను. తర్వాత నేను అంత బయటకు కూడా అంత ఎక్కువ కలవలేనన్నమాట. ఎందుకు అంటే వీళ్ళతో పోయి ఎక్కువ మాట్లాడి అవి తిరిగి మన తలపైకి తెచ్చుకునే దానికన్నా కూడా మనతో మనం టైం స్పెండ్ చేసుకొని మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. నా పిల్లల్ని కూడా నేను అంత ఎవరికి ఇవ్వను అంటే చూసుకోండి అన్నట్లు వాళ్ళకి ఇచ్చేసి నా మనానికి నేను కొంచెం రిలాక్స్ అవుదాంలే అన్నట్లు అనుకొని ఎంత కష్టమైనా నేనే చూసుకుంటాను. వాళ్ళని చూసుకోవడమే కదా మనకు అన్నట్లు ముఖ్యము అన్నట్లు ఎంత స్ట్రగుల్ అయినా సరే, ఎంత బాధ అయినా వాళ్ళని నేనే చూసుకుంటాను. కాకపోతే కొంచెం పిల్లలు కదా చాలా అంటే చాలా విసుగు పెడతారండి. నాకు కూడా కొన్ని టైంలో అసలు ఇరిటేషన్ అయిపోతుంది. పిల్లల పొద్దునంతా కూడా అసలు బాగా విసిగిస్తారు. నైట్ నిద్ర ఉంటుంది, అంటే నైట్ కూడా ఫుల్ నిద్ర ఉండదు అన్నమాట. మధ్యలో లేస్తారు. కానీ కొన్ని రోజుల వరకే కదా ఇవన్నీ అన్నట్లు అనిపిస్తుంది అన్నమాట. కానీ నాకు నా హస్బెండ్ చాలా సపోర్టివ్గా ఉంటాడండి. నైట్ టైమ్స్ కూడా కొంచెం చూసుకుంటుంటారు బాబుని. ఇక్కడైతే నేను డే అంతట్లో మార్నింగ్లో ఏం పని చేస్తాను అన్నట్లు చూపిస్తున్నాను. మా బాబు అయితే తాటికాయలు కావాలని అరుస్తున్నాడు. పిల్లలు ఉన్నప్పుడు కామనే కదా, బెడ్షీట్లు అయితే నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10-20 టైమ్స్ తిన్నా అంతా క్లీన్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు రైస్ అని అదని ఇదని అప్పులని అన్నీ ప్రతిదీ పోస్తూ ఉంటారు. మీలో కూడా మీకు ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలున్న ప్రతి ఒక్కరికి మనం పిల్లల గురించే కాదు మన గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి. అలాగే పిల్లల్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మన లైఫ్లో కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి అన్నట్లు నేను అనుకుంటున్నాను. ఈ విషయం మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, నేను కొంచెం ఫేస్ చేశాను స్ట్రగుల్స్, అందుకు నేను చెప్తున్నాను. ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాను. అంత చేసుకోవడం అంటే చాలా కష్టం అన్నమాట. కానీ ఇంకా ఇట్లా సింగిల్గా బయట ఉన్న ఫ్యామిలీస్కి తప్పదు కదా, 2 పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి అని అంటే తప్పదు. కానీ కొన్ని రోజుల వరకు మనము అంతా సెట్ అయిపోయేంత వరకు, పిల్లలు కొంచెం పెద్ద అయ్యేంత వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంతేనండి నేను చెప్పాలనుకున్న విషయము. మేమైతే ఈరోజు ఇది మా హస్బెండ్కి అయితే హాలిడే ఉన్నప్పుడు అన్నమాట. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని కొంచెము ఇలా టిఫిన్ టైంకి వచ్చామన్నమాట. టిఫిన్ తినడానికి అప్పుడు కూడా అంత ప్రశాంతంగా తినలేము. పిల్లలు నాలుగు తెలిసిందే విషయం. ఫస్ట్ హస్బెండ్కి వేసేస్తే తను తింటూ ఉంటారు, నేను నా బాబుకు పెడుతుంటాను. బాబుకు పెడుతుంటే వాడు తిన్నవాడు తినడు కదా, మళ్ళీ మమ్మల్ని కదిలిస్తూ ఉంటాడు. మళ్ళీ వాళ్ళ డాడీ తింటుంటే మళ్ళీ వాళ్ళ డాడీ ఒళ్ళోకి వెళ్ళి కూర్చున్నాడు. వాళ్ళ డాడీ కూడా అట్లా అడ్జస్ట్ చేసుకొని తింటున్నాడు. ఇంక ఇట్లా ఉంటుంది అన్నమాట సంసారం పిల్లలతో.
ఇంకా ఏముంది, మా పాపని తిను అంటే ఆ పాప అస్సలు తినట్లేదు, ఆ అమ్మాయి ఏం తినట్లేదు. అందుకే అంత బక్కగా అయిపోతావు అంటే, మమ్మీ సరే తింటాను అన్నట్లు, అప్పలైతే తింటాను మమ్మీ, ఇడ్లీ వద్దు మమ్మీ అని అంటది. చిన్నగా అది ఇది చెప్పి అట్లా వాళ్ళకి తినబెట్టాలి. వాడు కెమెరా చూస్తే వచ్చేస్తాడు ఫ్రెండ్స్. అదిగో చూడండి, కెమెరా ఎక్కడైతే పెట్టామో అక్కడికి ఫస్ట్ వెళ్ళిపోతాడు. ఫస్ట్ వెళ్ళిపోయి ఏందేందో చెప్తాడు. వాడు ఫోన్ తీసుకొని ఇసిరి కొట్టాలంటాడు ఫస్ట్ ఫోన్ని. ఇట్లా ఉంటుందన్నమాట పిల్లలతో. ఇంకా బట్టలు మడతేయడం అని చెప్పి అవన్నీ ఇవన్నీ ఇంకా చాలా అట్లా బిజీగా ఉంటాము డేలో కూడా. డే అంతట్లో మార్నింగ్ అయిందా, మళ్ళీ మార్నింగ్ నుంచి మళ్ళీ పిల్లలకి స్నానాలు అవి ఇవి చేపించి మళ్ళీ ఆఫ్టర్నూన్కి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇట్లా సరిపోయింది ఈరోజంతా. ఈయనకి స్కూల్ ఉంటే, మా వారికి స్కూల్ ఉంటే పొద్దున్నే చేసేస్తాను వంట. స్కూల్ లేకపోతే ఇంక ఈ వర్క్స్ అంతా చేసుకొని నెమ్మదిగా చేయొచ్చులే అన్నట్లు ఉంటాం. ఎదుగో చూడండి, తను కూడా తినట్లేదు, వెళ్ళి పైన కూర్చున్నాడు. ఇంకా ఇల్లంతా మెస్సీగా ఉన్నిందన్నమాట. సరే పిల్లల్ని కిందకి దిగనివ్వకుండా చూసుకుంటున్నాను మా వారు. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుందాం అని చెప్పి మాప్ అయితే పెట్టేశాను. ఇలాంటి విశేషాలండి ఇంకా చాలా ఉంటాయండి మన లైఫ్లో మనం ఫేస్ చేసినవి. ఇంకా అన్నీ మనం చెప్పుకోలేము కానీ కెమెరా ముందు. కానీ నేను చాలా నేర్చుకున్నానండి నా లైఫ్లో. నిజంగా నా బాబు అనేది నాకు టర్నింగ్ పాయింట్ అని నేను చెప్తాను. వాడు పుట్టినప్పుడు కూడా, డెలివరీతో ఉన్నప్పుడు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. కానీ అవంతా నేను విని అన్నీ వదిలేశాను అనమాట. కాకపోతే ఇంకా చేసుకోవాలి, మన మొక్కలమే ఉన్నప్పుడు తప్పదు కదా కొన్ని అన్నట్లు నేను చేసుకున్నాను. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది బఠానీ మష్రూమ్స్తో చిన్న పులావ్ టైప్లో చేస్తున్నాను. ఇది మీకు ఫుల్ వీడియో పెడతాను. ఇది జస్ట్ దీంట్లో కొంచెం యాడ్ చేశాను, మళ్ళీ లెంతీ అయిపోతుందని వీడియో. ఇంకేం విశేషాలండి, మీకు కూడా మీ లైఫ్లో ఏమన్నా స్ట్రగుల్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే ఉంటాయంటే ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసినాయి కదా ఇవన్నీ. డెలివరీ టైంలో ఎంత బాధపడాలి అన్నట్లు ఇవన్నీ. కానీ పేరెంట్స్ చూసుకునే వాళ్ళు ఉండి బాగా చూసుకుంటే వాళ్ళకి ఓకేనండి. అన్నీ సింగిల్గా మనం చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం అండి. దేవుడు అట్లా ఓపికిస్తూ ఉన్నాడు, చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఇంతేనండి, ఇది ఈ వ్లాగ్ అయితే. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మా పాప వంట చేస్తుంది అన్నమాట. ఈ అమ్మాయిని వేగడం ఇంకా పెద్ద ఇదన్నమాట. నేను చేసిన ప్రతి వంట వచ్చి అట్లా వేసుకొని నా పక్కన నిల్చొని అన్నీ చేస్తుంది అన్నమాట. సరేలే అని ఆ అమ్మాయి కూడా చేస్తుంది కదా, చేస్తే తర్వాత తినడానికి ఆ అమ్మాయి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అని నేను వదిలేసి చేపిస్తూ ఉంటాను అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఛానల్ని. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.